చేశారు అని చెప్పి మేమంటే అవహేళన చేశాడు. ఇది ఎలా ఉందంటే కోర్టులు ఇన్వాల్వ్ అయిన తర్వాత దర్యాప్తు సిట్టికి పవర్స్ ఇచ్చి దర్యాప్తు క్షుణ్ణంగా చేయమన్న తర్వాత ముందు ఒక దొంగ ఒక ఇంటికి వెళ్తే కేసు పెట్టాం. ఏమనంటే కోళ్ళు దోళ్ళు పోయాయని చెప్పి. తర్వాత పోలీస్ ఎంక్వైరీలో అవే కాదు ఇంట్లో బంగారం వెండి నగలు కూడా పోయాయి అంటే జగన్మోహన్ రెడ్డి ఆర్గ్యుమెంట్ ఎలా ఉందంటే పోయింది ఆవులు గేదెలు అన్నారు, దోళ్ళు అన్నారు కాబట్టి బంగారం వెండి పోయినా కూడా దీనికి సంబంధం లేదు, మీరు ఏదైతే కేసు పెట్టారో దానికే కన్ఫైన్ అవ్వండి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఇంత దౌర్భాగ్యమైన వ్యక్తిని, ఇలాంటి యాటిట్యూడ్ ఉన్న మనిషిని మనం ఎక్కడ చూడలేం. ఎన్డీడీబీ నివేదికల్లో స్పష్టంగా సిట్ చేసిన దర్యాప్తులో రసాయన వాడకాలు ఉంది అని తేలిస్తే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు మా నాయకుడు మొత్తం రాష్ట్రం అంతా కార్యక్రమాలు తీసుకుని తిరుపతిలో బహిరంగ సభ పెట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తే ఆ రోజు అవహేళన చేశారు. ఈ రోజున సిట్టు దర్యాప్తులు అనేక విషయాలు, వాడకూడని పదార్థాలు, ఏవైతే నెయ్యి అనేది లేకుండా, అసలు నెయ్యి అనేది వాడకుండా ఒక్క లారీ కూడా తిరుపతి కొండ మీదకి నెయ్యి వెళ్ళకుండా అన్నీ కూడా మోనో గ్లిజరైడ్స్ అనే ఒక కొవ్వుతో తయారు చేసిన ఒక పదార్థం ద్వారా అనేక బీటా కారోటిన్, ఎసిటిక్ యాసిడ్, లాక్టిక్ యాసిడ్ లాంటివి నెయ్యిలాగా తయారు చేసి ఆరోగ్యాలు పాడు చేసి ఆ కొవ్వుతో, జంతువుల కొవ్వుతో తయారు చేసిన నిర్ధారణ అయితే దాన్ని బుకాయిస్తూ కోట్లాది రూపాయలు మీ మనుషులు దండుకుని మీ ప్యాలెస్కి ఎంత వచ్చిందో సాక్ష్యాలతో సహా నిరూపిస్తా. మీ చైర్మన్ కానీ, మీ మాజీ చైర్మన్, తిరుపతిలో ఉన్న మీ మాజీ చైర్మన్ కానీ దీనికి ఎలా కొమ్ము కాశారో దర్యాప్తులో తేలింది. అయినా కూడా మీరు డబ్బా ఇస్తున్నారంటే ఒక ఉదాహరణగా అది చెప్తా ఉన్నాను. ఇన్ని దౌర్భాగ్యమైన పనులు భగవంతుడి విషయంలో, ఈ ప్రపంచం అంతా కూడా ఆరాధ్య దైవంగా పూజించే వెంకటేశ్వర స్వామి విషయంలోనే నువ్వు ఇలా చేసావంటే నీకు మానవత్వం ఉందా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. నీకు మానవత్వం లేదు. నీ ప్రవర్తన అయితే హిందూ సమాజానికి వ్యతిరేకంగా టెంపుల్స్నన్నింటినీ కూడా ఒక అచేతన పరిస్థితికి తెచ్చే ప్రవర్తన అనేది. నీ మనుషుల మీద నీకు కంట్రోల్ చెయ్యు. ఇవన్నీ చూస్తే ప్రజలు నీకు 11 సీట్లు మొన్న ఇచ్చారు. రాబోయే రోజుల్లో ఆ 11 కూడా ఇవన్నీ దౌర్భాగ్యమైన పరిస్థితి నువ్వు తెచ్చుకుంటావు కబడ్డారని చెప్పి ఇప్పటికైనా నువ్వు కానీ, ఎందుకంటే ఒక లీడర్గా, ఒక పార్టీ అధ్యక్షుడిగా తప్పు చేస్తే తప్పు అని చెప్పాలి. అంబటి రాంబాబు మాట్లాడింది తప్పు అని నువ్వు అనకపోతే నువ్వు మనిషివే కాదు. నీ రాంబాబు కానీ నువ్వు కానీ బహిరంగంగా చంద్రబాబు నాయుడు గారికి, ఈ సమాజానికి క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తూ, చెప్పకపోతే తగిన మూల్యం కూడా మీరు చెల్లించుకుంటారు కబడ్డార్ అని చెప్పి తెలియజేస్తా ఉన్నా.